నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన గురించి దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటూ కొన్ని వీడియోలు చేస్తున్నాను. దానికి సంబంధించిన మూలాధార చక్రం త్రిచక్ర సాధనలో మూలాధార, స్వాదిష్టాన, మణిపుర వీటికి సంబంధించిన చక్రాల గురించి సాధనా రూపకంగా సౌర మార్గంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ క్లాస్కి సంబంధించి క్లాస్కి రావాలి అనుకుంటే ఈ బేసిస్ తెలిస్తే మీకు ఆ క్లాస్ ఈజీ అవుతుంది. క్లాస్లో చెప్పే విషయాలు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్స్ ఆఫ్ ఈ శ్రీ సూర్య త్రిచక్ర సాధనకు సంబంధించిన చక్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. అయితే మనం మాట్లాడుకుంటున్నది మూలాధారము ద లోవర్ మోస్ట్ చక్ర అంటారు. స్పైనల్ కార్డ్ నుంచి కిందకి ఇలా వేలుబెట్టి కిందకి తీసుకెళ్తే ఆ కింద జంక్షన్లో పెరీనియం దగ్గర ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రము మూలాధారము. ఇది అన్ని జీవులలో ఉంటుంది, ఇంక్లూడింగ్ యానిమల్స్, జంతువులలో కూడా. జంతువులో ఇది హయ్యెస్ట్ చక్ర, మనుషులలో ఇది లోవెస్ట్ చక్ర. జంతువులు సాధించగలిగినది ఈ చక్రాన్ని దాటగలగడం మాత్రమే. అదే మనిషి సాధించగలిగేది జంతువులకు బై మిస్టేక్ అవుతుంది, అదేదో బై ఛాన్స్ అయిపోతుంది, బై లక్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఏదో పూర్వజన్మ పుణ్యము కలిసి వచ్చి దాని నుంచి బయటపడిపోతాయి. కానీ మనుషులకి బై వర్చ్యూ అంటే మన క్యారెక్టర్ ద్వారా, మన ప్రయత్నము ద్వారా, బై హ్యాబిట్, బై హార్డ్ వర్క్, బై పర్సీవరెన్స్ తెచ్చుకోవాలి. ఏంటంటే ఈ మూలాధార చక్రాన్ని మనంతటగా మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటారు కొంతమంది. ఎప్పుడూ చక్రం యాక్టివేట్గానే ఉంటుంది, దానిపైన మనం ఏదో కప్పి ఆ వెలుతురిని చూడలేకపోతున్నాము. అందుకని ఆ పైన అడ్డు తొలగిస్తే చక్రం ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది, బ్యూటిఫుల్గా తిరుగుతూ ఉంటుంది. ఇలా 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 బ్యూటిఫుల్గా తిరుగుతూ ఉంటుంది. మూలాధారం మేము సాధన చెప్తున్నప్పుడు మూలాధారం దగ్గర వేడిగా ఉంటుందండి, ఒక్కోసారి చల్లబడిపోతుందండి అని చెప్తారు. నిజము కూడా. ఒక్కసారి చక్ర మన లోపల మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టేసరికి, నేను చక్ర యాక్టివేషన్ అనే పదం మాట్లాడడానికి చాలా ఆలోచించి కొత్త పదం వెతికి చెప్తున్నాను. ఎందుకంటే యాక్టివేట్ ఎవ్వడూ చెయ్యలేడు, ఈ మాట ఎందుకో మార్కెట్లో ప్రచారం అయిపోయింది. వాళ్ళు యాక్టివేట్ చేస్తారు, వీళ్ళు యాక్టివేట్. మీ లోపల చక్రములని పక్కన వాళ్ళు యాక్టివేట్ చేయలేరు. కాస్త క్లెన్స్ చేయగలరు, కాస్త ఆలోచన విధానాన్ని మార్చగలరు. కానీ చెయ్యాల్సింది మనమే మనమే మనమే. ఇది ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి లేదు మాకు అక్కడ ఆయన ఎవరో 6 డేస్లో చేశారు, వీళ్ళు 7 డేస్లో 5 డేస్లో చేశారు. వద్దు, అలాంటివి టైం వేస్ట్గా మనం ఆలోచించవద్దు. వాళ్ళు చేస్తే గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, బట్ మనకి మనం ప్రయత్నము చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సో ప్రయత్నము చేసుకోండి, యాక్టివేట్ కాదు. దాని మీద ఉన్న అడ్డు తొలగిస్తే ఆటోమేటిక్గా నీ లోపల శక్తి వెలుగుతుంది అనేది నిజం. దీన్ని తెలుసుకోవడానికే మూలాధారకు సంబంధించిన డిఫరెంట్ మన మైండ్, మన ఆలోచన విధానము మూలాధారంకి ఎలా కనెక్ట్ అయిందో చెప్తున్నాను. అందులో ముఖ్యంగా, అతి ముఖ్యంగా మూలాధారము జంతువులలో అతి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నది, మనుషులలో అతి కిందకి ఉన్నది మూలాధారము. ఓకే, మూలము. దీన్ని ఈ జంతు స్వభావం నుంచి మనిషి స్వభావంలోకి బార్డర్ లైన్ కాన్షియస్నెస్ అంటారు. ఈ రెంటికి మధ్యలో ఉంటుందన్నమాట. సో నిజముగా మీరు మానవ స్వభావములో, హ్యూమన్ కాన్షియస్నెస్లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ మూలాధారముని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏం చేస్తుంది మూలాధారం? బ్లాక్ ఉండడానికి మనని జంతు స్వభావంలోనే కూర్చోబెడుతుంది. ఎవరో దీన్ని కర్మకు రిలేట్ చేసి అడిగారు నన్ను. మరి అంతా కర్మ ఉంటుంది కాబట్టి మనకు మూలాధారం యాక్టివేట్ ఉంటుందా ఉండదా? అబ్సల్యూట్లీ కర్మానుసారం కొన్ని వస్తాయి. అదే కర్మానుసారం నీకు సాధన చేసే మార్గము కూడా ఇస్తారు. సో అందుకని సాధన చేసుకుని దాన్ని యాక్టివేట్ ఆర్ ఆల్రెడీ యాక్టివేట్ అయ్యున్న దానిపైన కవరింగ్ని తీసేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక మంచి టార్చ్ లైట్ ఉంది మీ దగ్గర, కానీ ఆ టార్చ్ లైట్ మీద పెద్ద టవల్ కప్పేశారంటే ఎలా అయితే ఆ లైట్ కనిపించదో, అలాగే మీ లోపల ఉండే శక్తి పైన ఉండే ఆ కవరింగ్ని తీసేస్తే లోపలంతా వెలుతురుస్తుంది. మూలాధారము మీద ఆ కవరింగ్ని తీసేయడానికి జంతు స్వభావం నుంచి బయటకు రావాలి. ఎలా వస్తుంది? జంతు స్వభావంలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఫియర్, భయముతో బ్రతుకుతారు. జీవితం ఏమైపోతుంది 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 అని. మనము స్టెబిలిటీ అనే ఒక వీడియో చేసాం మూలాధారానికి సంబంధించిందే. దాంతోపాటు ఫియర్, భయము.
జీవితాన్ని ఏమవుతుంది బాస్, ఒక బొద్దింక బతకడానికి భయపడట్లేదు, నువ్వు వెళ్ళి బొద్దింకని చంపడానికి ట్రై చేయి, పారిపోతుంది అది, పారిపోతుంది. నేను ఆఫ్టర్ ఆల్ బొద్దింకని, చస్తే చస్తానులే అని అనుకోదు. మనుషులకి మాత్రమే ఈ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, చచ్చిపోతా, నాకు ఈ లైఫ్ బతకాలని లేదు, నా చావు నా కర్మ, ఇలా బ్రతుకుతారు. కేవలము భయము, జీవితాన్ని ఏం జరుగుతుందో చూడలేని భయములో బ్రతికేవాళ్ళు. ఏమైతే నా లైఫ్ని నేను ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చో చూద్దాం అని ఆలోచించదు. ఎంతసేపు లోపల భయంగా రేపు ఏం జరుగుతుందా అనే భయంలోనే బ్రతుకుతుంటారు. ఇలా మాట్లాడగానే అవును నాకు రేపొద్దున అప్పులున్నాయి, రేపొద్దున జాబ్ ఏమవుతుందో తెలియదు, ఆ మాత్రం భయం ఉండదా అంటారు. పోనీ ఆ మాత్రం భయపడడం వల్ల రేపు ఏమైనా జాబ్ మారిపోయిందా కదా? సో ఇది ఆలోచించుకొని నేను ఈ రోజు నుంచి భయపడను, ఏమవుతుంది లైఫ్కి, అలా అని వదిలేయను, ప్రయత్నము చేస్తాను. ఇది ఫస్ట్ థింగ్. భయము లేకుండా ప్రయత్నము చేయడము అనేది మూలాధారము నుంచి, జంతు స్వభావం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది. మీరు చూడండి, ఏ జింకని పులిని ఏదైనా సరే అది నీళ్లు తాగుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది, భయం దానికి. కనీసం నీళ్లు ఒక జింకని చూడండి మీరు, అది ఒక్క నిమిషం తిట్లాని మళ్ళీ చూస్తుంది. ఒక పక్షిని చూడండి, అది ఎంతసేపు ఎవరు చంపేస్తారేమో, ఏ బాణం వచ్చి ఎక్కడ గుచ్చుకుంటుందో, ఆర్ ఏ ప్రెడేటర్ వచ్చి తినేస్తుందో అనే దాంట్లో ఉంటుంది. ఇంక్లూడింగ్ యానిమల్స్, పెద్ద పెద్ద జంతువులు కూడా ఆ ఫియర్లో బ్రతుకుతూ ఉంటాయి. ఓకే, అయితే మనుషులుగా మనం ఎప్పుడూ భయములో బ్రతకకూడదు. అందుకే జయించాల్సింది ఏదైనా ఉంటే ఫస్ట్ భయము, రాగము, భయము, ఈ రెండింటినీ జయించాలి అంటారు. ఫస్ట్ భయాన్ని అర్థం చేసుకోండి. దేనికి భయపడుతున్నాం బాస్, ఎందుకు, దేంతో వచ్చాము, ఏం పోతుందని భయపడుతున్నాము. ఎంటీ హ్యాండ్స్, ఎంటీ లెగ్స్, ఏ ఒంటి మీద ఒక్క బట్ట ముక్క లేకుండా వచ్చాము, ఏమీ తీసుకుపోము, దేనికి భయపడాలి అసలు అనే ఒక కాన్షియస్నెస్లోకి వస్తే మూలాధారం మీద ఫస్ట్ కవర్ తీసి బయటపడేసినట్టు. తర్వాత టెరిటోరియాలిటీ అంటారు. టెరిటోరియాలిటీ అంటే నా చుట్టుపక్కల సరౌండింగ్స్ నాకు సేఫ్గా ఉంటేనే బతుకుతాను, కంఫర్ట్ జోన్ అనే దాంట్లో బతుకుతుంటాను. అది కంఫర్టబుల్గా లేదంటే నా జీవితం నేనే ఏం చేసుకోవాలో అర్థం కాదు. సో మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నాకు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండాలి. కంఫర్ట్ దాటి బయటికి పోలేను. నేను బయటికి పోవడం అంటే నాకు భయం వేస్తుంది. నేను ఆ కంఫర్ట్లోనే, ఇది ఒకే కుటుంబంతో, ఒకే ఫైట్తో, ఒకేలాగా కుటుంబాలు గొడవ పడుతుంటారు. ఆ కుటుంబ గొడవ నుంచి మా మామ ఇట్లా అన్నాడు, మా షడ్డకుడు ఇట్లా అన్నాడు, మా బాబాయ్ ఇట్లా అన్నాడు, ఇందులోనే బ్రతుకుతుంటారు ఎన్ని రోజులైనా. ఇక్కడైనా ఆ టెరిటరీని మార్చాలి కదా. మీకంటూ ఆ కంఫర్ట్ జోన్, ఇవి ఎన్ని రోజులు ఆలోచిస్తాం రా, ఎన్ని రోజులు నా పిన్ని గురించి, బాబాయ్ గురించి, అమ్మ గురించి, ఇదేనా నా బ్రతుకు, ఇంకా జంతువుల్లాగా నేను ఇందులోనే ఉండిపోనా అనేది టెరిటోరియాలిటీ, ద కంఫర్ట్ జోన్. అందులోంచి బయటకు రావాల్సిందే. తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మూలాధారముని మనం చేసుకోవాలంటే ఎవరినో డామినేట్ చేసి బతకాలి అనే ఒక స్పృహ నుంచి బయటకు రావాలి. కొంతమంది భార్యను ఒక పురుగుని చూసినట్టు చూస్తారు, లేకపోతే భర్తని అసలు ఆయనకి ఏం తెలియదు, వీడిని చాలా తెలివైన దాన్ని నేను అనేటట్టు చూస్తారు. కొంతమంది పిల్లల మీద డామినేషన్ చూపిస్తారు. ఈ ఆఫీసుల్లో వాటిలో బాస్ డామినేట్ చేసి చూపిస్తూ ఉంటారు. మనకంటే చిన్న ఎంప్లాయీస్ మీద అరుస్తూ ఉంటారు, అది పెద్ద గొప్ప విషయంలాగా. ఆ డామినెన్స్ జంతు స్వభావము, జంతువులకు ఉంటుంది అలా డామినేషన్ కాదు, అలా సరెండర్ అయ్యి మనం అంటే ఇష్టముతో రావాలి. మన మీద నువ్వు ఇట్లా ఉండరా, ఇట్లా అని బెదిరిస్తే వాడు వచ్చేది డామినేషన్. అది ఎప్పటికీ నీ మీద ప్రేమ కాదు. అలా డామినేట్ చేయడానికి జంతువులే, ఒక పిల్లిని ఒక కుక్క చూస్తే పిల్లి వెనకాల పడుతుంది, డామినేట్ చేయడానికే. ఒక పిల్లి ఎలకని చూస్తే వెంటబడుతుంది, అంతే. డామినేషన్, ద డ్రైవ్ ఫర్ డామినెన్స్ ఈజ్ మూలాధార ఆక్యుపేషన్ అంటారు. నీ మూలాధారం ఎలా కప్పేస్తుంది తెలుసా? అది కనుక వాడితో నాతో పెట్టుకుంటే అన్నాడంటే అయిపోయింది. నీ లైఫ్ మూలాధారం దగ్గర ఇరుక్కుపోయావు. నీతో పెట్టుకుంటే ఎంత, పెట్టుకోపోతే ఎంత, వాడెవడో ఎప్పుడో ఏదో అన్న మాటని నీ ఈగోకి తీసుకుని నన్నింతంటాడని వాడి సంగతి చెప్తా, వాడికి నేనేంటో చూపిస్తా, ఇదంతా మూలాధారం కప్పేయబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను ఇంకో వీడియోలో. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.